లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే ఎంపీ సీట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయకపోయినా మెజారిటీ సీట్లు దక్కించుకోవాలి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇక్కడే ఆ పార్టీ బలంగా కనిపిస్తుంది. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి బలమైన పార్టీగా అవతరించింది. పైగా తమిళనాడులో డీఎంకే మిత్రపక్షం అధికారంలో ఉంది. అందుకే ఒక్కో స్టేట్ను సెట్ చేసేలా వ్యూహాలు కొనసాగుతున్నాయి. దేశమంతా అందరి దృష్టిని ఒకే రోజు ఆకర్షించాలి. ఎన్నికల సమరశంఖారావాన్ని కాంగ్రెస్ పూరించింది అన్న విషయం అందరికీ తెలియాలి. ఇదే టార్గెట్ గా హస్తం పార్టీ భారీ ప్లాన్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా నాగ్పూర్లో గ్రాండ్ ర్యాలీకి సిద్ధమైంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ కీలకంగా మారుతోంది. మరోవైపు సౌత్ ఇండియాలో పట్టుబిగించిన కాంగ్రెస్ పార్టీ ఆ జోరును కంటిన్యూ చేసేలా నాగ్పూర్ వేదికగా సార్వత్రిక సమరశంఖారావాన్ని పూరించబోతోంది. ప్రస్తుతం 543 సీట్లలో ఎన్డీఏకు 323 సీట్లుంటే ఇండియా కూటమి పార్టీలకు 138 సీట్లున్నాయి. మిగతా 61 సీట్లు తటస్థ పార్టీల చేతిలో ఉన్నాయి. అంటే అధికారానికి మరీ ఏమంత దూరం లేదు. 5 ఏళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీల హోరు జోరు పెంచాయి. అదే సమయంలో సీట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేలా కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ చేస్తోంది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ లోక్సభ సీట్లున్నది మహారాష్ట్రలోనే. ఈసారి మహారాష్ట్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 2 సీట్లనే హస్తం గెలిచింది. 2019లో అదే మహారాష్ట్రలో కేవలం 1 స్థానానికే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన గ్రూప్ సహా ఇతర మిత్రపక్షాలతో కలిసి మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికలకు 3 నెలలే టైం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం, ఉత్సాహం నింపేలా గ్రాండ్ ర్యాలీ చేపట్టబోతున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓడినా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని కేసీ వేణుగోపాల్ ఆయా రాష్ట్రాల నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నాగ్పూర్ గ్రాండ్ ర్యాలీకి ఒక్క మహారాష్ట్ర నుంచే 10 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని మహా పీసీసీ చీఫ్ నానా పటోలే చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ నుంచి 50,000 మందిని తరలించే ఛాన్స్ ఉంది. నాగ్పూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ హాజరు కానున్నారు. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మొదలు పెట్టబోతోంది హస్తం పార్టీ. ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, పార్టీ ఓట్ల శాతం పెరుగుతోందని ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి ఇది అర్థమవుతుందని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఇప్పటికీ మంచి బేస్ ఉందని, దీన్ని కాపాడుకోవాలని కేంద్ర నాయకత్వం దృష్టి పెడితే మహారాష్ట్రలో 48 సీట్లలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని అంటున్నారు. మరోవైపు ఇండియా కూటమి వరుస భేటీలతో ఎన్నికల వ్యూహాలను రెడీ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు మై నహీ హమ్ అంటే నేను కాదు మేము అనే స్లోగన్తో పార్టీలు ముందుకు సాగాలని నిర్ణయించాయి. పార్టీల మధ్య సీట్ల పంపకం, ఉమ్మడి ఎన్నికల ర్యాలీలు, కార్యక్రమాల రూపకల్పన వంటి వాటిపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కులగణన, ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, కార్మికులకు సామాజిక భద్రత వంటి అంశాలను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు గత 10 ఏళ్ల ప్రధాని మోడీ పాలనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందనే అంశాలను హైలైట్ చేయాలని నిర్ణయించారు. देखिए जिस तरीके से पार्लियामेंट में सस्पेंशन हुए हैं, जिस वॉल्यूम में हुए हैं, जिस तादाद में हुए हैं, इतिहास में पहली बार हुआ है. इतिहास जब 2014 और 2024 के बीच का लिखा जाएगा वो काला इतिहास होगा. और उस काले इतिहास में जो लोग डटकर खड़े रहे, उन्होंने लड़ाई लड़ी इस तानाशाही के खिलाफ, उनके नाम स्वर्ण अक्षरों में लिखे जाएंगे. और ये जो 92 सांसद हैं ये उसमें से शामिल हैं. तो इंडिया समिट की मीटिंग और भी ज़रूरी हो जाती है, क्योंकि अब हमारी जिम्मेदारी है कि देश की जनता के बीच में हम जाकर
उनको बताएं कि आज ये हमारे साथ हो रहा है, कल ये आपके साथ होगा। जो अपने पार्लियामेंट की ही सुरक्षा नहीं कर सकते हैं, वो देश के बॉर्डर्स की क्या सुरक्षा करेंगे? आपको कैसे सुरक्षित महसूस करा सकते हैं अगर प्रधानमंत्री और खुद गृह मंत्री उसकी जवाबदेही नहीं लेते? సానుకూల ఎజెండాను తెరపైకి తెస్తున్న ఎన్డీఏను ఎదుర్కోవాలంటే అలాంటి ప్రత్యామ్నాయ ఎజెండానే తీసుకురావడం విపక్ష కూటమి ముందున్న పెద్ద సవాల్. పార్లమెంటు భద్రతపై సమాధానం చెప్పాలన్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంతో మొత్తం సమావేశాలనే ఇండియా కూటమి బహిష్కరించింది. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే ఇండియా కూటమి తరఫున ప్రధాని మంత్రి ఎవరో నిర్ణయిస్తామంటూ మమతా బెనర్జీ చెబుతున్నారు. విపక్షాల విజయంపై భరోసా వ్యక్తం చేశారు. కూటమి అన్ని సమస్యలను అధిగమించి బీజేపీని ఓడిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాల పొత్తు సాధ్యమేనని, దీనిపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ బలంగా లేదని, తామే కొంచెం బలహీనంగా ఉన్నామన్నారు. దీన్ని అధిగమించి గెలుస్తామంటున్నారు. हम कैसे बोलेंगे, हम अकेला नहीं है, हम लोग एक साथ में है, ये बात मत आप हम लोग को टूटना नहीं है. It is after election everybody will decide. Joint campaign, yes, why not? I agree. If anybody or alliance they want that I should go for their campaigning, I'm ready. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ తో స్పీడ్ పెంచింది. బీజేపీకి ఎక్కడా తగ్గకుండా ప్రణాళికలు రచిస్తోంది. ఏ రాష్ట్రాల్లో ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ 2వ విడత భారత్ జోడో యాత్రపై సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను కవర్ చేసేలా 2వ విడత ఉండనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఇదే సిడబ్ల్యూసీ భేటీలో చర్చిస్తారు. ఓటమి కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊహించలేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం. ప్రతి ఎన్నికను తుది సమరంలా భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని గ్రహించి మరింత టైట్ ఫైట్ కు రెడీ అవ్వాలంటున్నారు. అయితే ఓడిన 3 రాష్ట్రాలతో పాటు అధికారంలోకొచ్చిన తెలంగాణలోనూ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకపోవడం కాంగ్రెస్లో విశ్వాసాన్ని నింపుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఇది 45% పెరుగుతుందని హస్తం నేతలు అంచనా వేసుకుంటున్నారు. దీంతో విజయానికి అదే దగ్గరి దారి అవుతుందంటున్నారు.